హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. కాంగ్రెస్ 100 రోజుల పాలన ముగిసింది. ఈలోపు మళ్లీ ఎన్నికలు వచ్చాయి. 100 రోజుల పాలనపై ప్రజాభిప్రాయం తీసుకోవాల్సి వస్తోంది. బీఆర్ఎస్ పాలన బాగోలేదని ఎన్నో ఆశలతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలకు అనుకున్న పాలన అందిస్తున్నారా? బీఆర్ఎస్ లాగే రాజకీయం చేసి గడిపేస్తున్నారా? 100 రోజుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా పథకాల లబ్ధిదారుల ఎంపిక చేపట్టింది. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 29,384 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది ప్రభుత్వం. నిజానికి గతంలోనే వీరి ఎంపిక ప్రక్రియ పూర్తయింది. నియామక పత్రాలు మాత్రం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై విజిలెన్స్ విచారణను ప్రారంభించారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా పెట్టుబడులను ఆకర్షించడంలో గట్టి ప్రయత్నమే చేశారు. అనేక నిర్ణయాలు శరవేగంగా తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ, గొర్రెల పంపిణీ పథకం, చేపపిల్లల పెంపకం పథకాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశం, ధరణి పోర్టల్ ఏజెన్సీపై విచారణ, మిషన్ భగీరథ విలేజ్ లెవెల్ ఇంట్రా పైప్ లైన్లు, గ్రామాల్లో పనులపై విచారణ, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి అధికారుల పాత్రపై విచారణ, వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో 100 కోట్ల రూపాయలకు పైగా వ్యాట్ ఎగవేత వంటి వాటిపై విచారణలు చేయిస్తున్నారు. 100 రోజుల పాలన పూర్తిగా లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సాగింది. లోక్సభ ఎన్నికల్లో కనీసం 10 సీట్లు సాధించకపోతే ప్రభుత్వ మనుగడ కష్టమన్నట్లుగా పరిస్థితి ఉంది. అందుకే ప్రజల్ని మెప్పించడమే టార్గెట్గా పాలన చేస్తున్నారు. ప్రజలు కాంగ్రెస్కు ప్రేమతో ఓట్లు వేయలేదు. కేవలం బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతతోనే గద్దెనెక్కించారు. ఇప్పుడు ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాబట్టి మిగిలిన హామీలను కూడా ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. నిజమైన ప్రజా సమస్యలైన నీళ్లు, నిధులు, నియామకాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ విషయంలో మాత్రం ప్రజలకిచ్చిన మాట తప్పుతున్నట్లుగా కనిపిస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ 100 రోజులు ఒక ముఖ్యమంత్రిగా అద్భుతంగా పనిచేశాను, ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా నా రాజకీయం ఏంటో చూపిస్తానంటూ సవాలు విసిరి గేట్లు తెరిచానంటూ ప్రకటించారు. అంటే ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో కలుపుకుని ప్రతిపక్షాన్ని ఖాళీ చేసే పని మొదలుపెట్టినట్టే కదా. అప్పట్లో కేసీఆర్ ఇదే చేశారు. ఇప్పుడు రేవంత్ కూడా అదే బాట పట్టారు. విధానాలను విభేదించి ఒకరిద్దరు తన పార్టీలోకి రావడాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. కానీ ఆశలు చూపించి బేరసారాలాడి ప్రతిపక్షమే లేకుండా చేయాలని చూడటం ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనిపించుకోదు. తెలంగాణ ప్రజలు కోరుకున్న మార్పు ఇది కాదు. ప్రజలు కోరుకుంటున్న నిజమైన మార్పును చూపించాల్సిన బాధ్యత కాంగ్రెస్కుంది. లేకపోతే అంతిమంగా తీర్పు చెప్పాల్సింది ప్రజలేనన్న సంగతిని గుర్తు చేస్తారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.